జై శ్రీకృష్ణ. భగవంతునికి ఆహారాన్ని ఎందుకు అర్పణ చేయాలి, అలాగే సృష్టి చక్రం ఎలా ఉంటుందో ఈ శ్లోకాలతో శ్రీకృష్ణుడు చెప్తున్నారు. 13వ శ్లోకము. యజ్ఞశిష్టాసినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మ కారణాత్. భావం: యజ్ఞంతో దేవతలకు అర్పించిన ఆహారాన్ని తినే సత్పురుషులు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. కానీ కేవలం తమ శరీరం కోసమే ఆహారాన్ని చేసుకొని తినేవారు పాపమునే తింటారు అని భావం. సకల జీవరాశుల్లో భగవంతుడే ఉన్నాడు కాబట్టి మనం తినే ఆహారంలో ఆకలితో ఉన్న ప్రాణులకు దేవుడికి కానీ కొంత నైవేద్యంగా పెట్టడమో చేయాలని ఈ శ్లోకం ద్వారా చెప్పబడింది. 14వ శ్లోకము. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. 15వ శ్లోకము. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. భావము: భగవంతుడి నుండి వేదాలు ఉద్భవించాయి. వేదాల నుండి చేయాల్సిన కర్మలు అలాగే చేయకూడని కర్మలు పుట్టాయి. ఆ కర్మల కోసం యజ్ఞం పుట్టింది. యజ్ఞాలు చేయడం వల్ల వర్షాలు కలుగుతాయి. వర్షాలు పడడం చేత ఆహారం ఉత్పత్తి అవుతుంది. ఆ ఆహారం అన్ని జీవులకు అవసరం. అంటే భగవంతుని నుండి వేదాలు, వేదాల నుండి కర్మ, కర్మ నుండి యజ్ఞం, యజ్ఞం నుండి వర్షం, వర్షం వలన ఆహారము, ఆ ఆహారము భగవంతునికి సమర్పించడమే సృష్టి చక్రము. అందువలన సర్వము వ్యాపించిన భగవంతుడు యజ్ఞంలోనే నిత్యము ఉన్నాడని తెలుసుకోవాలి అని భావం. 16వ శ్లోకము. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహయః అఘాయురింద్రియారామో మోఘం పార్థస జీవతి. ఓ అర్జున, ఈ విధంగా ఎవరైతే ఈ లోకంలో సృష్టి చక్రానికి అనుకూలంగా ప్రవర్తించకుండా తమ ఇంద్రియ సుఖాలకు లోనైన వాని జీవితము వ్యర్థము అని భావం. ఎప్పుడూ మన కోసమే కాకుండా మన దగ్గర ఉన్న వారికి కొంత పెట్టడము చేయమని ఈ శ్లోకాలతో భగవద్గీత చెప్తుంది. జై శ్రీకృష్ణ.